హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీ నేను 76వ భాగం. అప్పటికే రుద్ర ఇంట్లో ఉన్న వాళ్ళు కొందరు సంతోషిస్తూ ఉంటే మరికొందరు అసహనంగా ఆ సీన్ చూస్తూ ఉంటారు. రాజేంద్ర గారు పైకి తెచ్చి నవ్వుతూ శక్తి దగ్గరికి వెళ్ళి తన తల మీద చేయి వేసి, ఆ రోజు నువ్వు నా కూతురు అంటే నమ్మలేదు కదా, ఈ రోజు అదే నిజమైంది. నువ్వు నా కన్న కూతురువి, నా రత్నానివి అని గర్వంగా అంటారు. శక్తి అయోమయంగా రాజేంద్ర గారి వైపు చూస్తూ, నీకింకా పిచ్చి తగ్గలేదా అని అడుగుతుంది. శక్తి మాటలకి రుద్ర పెదవుల మీద చిరునవ్వు చేరితే మహి సమన్వి నవ్వాపుకోలేక పుసుక్కుని నవ్వేశారు. ఆనంద్ గారికి కూడా శక్తి మాటకి చిరునవ్వు చేరుతుంది పెదవుల మీద. మిగిలిన వాళ్ళు కష్టంగా నవ్వాపుకుంటారు. రాజేంద్ర గారు మొహం చిన్నబుచ్చుకుంటే జయంతి గారు నవ్వుతూ, అవును, ఆయనకి పిచ్చెక్కువ అయింది, కన్న కూతురు పిచ్చి. అందుకే నిన్ను కాపాడిన రోజు నుంచి ఎప్పుడెప్పుడు నువ్వు మా కూతురు అని తెలుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజుకి ఆ వెయిటింగ్కి తెరపడి మా కూతురు అని తెలింది. పదశక్తి, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని శక్తి చేతిని పట్టుకుంటారు. శక్తి విసురుగా జయంతి గారి నుంచి తన చేతిని విడిపించుకొని రుద్ర చేతి చుట్టూ చేతిని వేసి, నేను మీ కూతురైనా అవ్వకపోయినా నాకు అనవసరం, నా కుటుంబం ఇదే, నేను ఇక్కడి నుంచి కదిలి రాను అని నిక్కచ్చిగా అంటుంది. ఆ మాటకి రాజేంద్ర గారి మొహంలో నెత్తురు చుక్క దూరం అయితే జయంతి గారు బాధగా మొహం పెడతారు. అప్పటి వరకు ప్రేక్షక పాత్ర వహించిన భూపతి గారు పైకి లేచి గంభీరంగా, కుదరదు శక్తి, ఈ ఇంట్లో నువ్వు ఉండటానికి మేము ఒప్పుకోము. ఈ కుటుంబం వల్ల మన కుటుంబానికి చాలా పెద్ద నష్టం జరిగింది, అది పూడ్చలేనిది అని విక్రమ్ గారి వైపు కోపంగా చూస్తూ చెప్పి, మరొకసారి ఇలాంటి నష్టం వాటిల్లకుండా ఉండాలంటే నువ్వు మాతో పాటు మన ఇంటికి వచ్చేయాలి, అది కూడా శాశ్వతంగా అని అంటారు. భూపతి గారి మాటలకి పెద్దవాళ్ళందరికీ జరిగింది గుర్తొచ్చి కొంచెం బాధపడితే విక్రమ్ గారు తలదించుకొని బాధపడతారు. శక్తి అసహనంగా, అసలు మీరెవరండి ఇదంతా చెప్పటానికి? నాకంటూ ఇష్టాలు లేవు అనుకున్నారా? లేకపోతే బలవంతంగా లాక్కెళ్ళటానికి నేనేమైనా పశువుని అనుకుంటున్నారా? మీరు ఎన్ని చేసినా ఏది చెప్పినా నేనైతే ఎక్కడికి రాను. ఈ కుటుంబమే నా కుటుంబం. మీరందరూ ఇక దయచేయండి ప్లీజ్. నా మైండ్ని పొల్యూట్ చేయటానికి ట్రై చేయకండి అని అరుస్తుంది. రుద్ర అప్పుడు రియాక్ట్ అవుతూ శక్తి భుజం చుట్టూ చేయి వేసి, చెప్పింది కదా నా స్వీటీ ఎక్కడికి రాను అని, ఇక వెళ్ళిపోండి. అది బాధపడితే నేను తట్టుకోలేను, కోపంలో ఒక మాట అన్నా మీరు తీసుకోలేరు అని యాటిట్యూడ్గా అంటాడు. రాజేంద్ర గారు బుసలు కొడుతూ, చూశారా నాన్నగారు, శక్తి తండ్రిని అని తెలిసాక కూడా కొంచెం కూడా నాకు మర్యాద ఇవ్వకుండా ఎలా మాట్లాడుతున్నారో. వీడికి కూడా ఆ విక్రమ్ పొగరే వచ్చింది, అందుకే వీడు నాకు నచ్చలేదు. మన శక్తిని ఇక్కడ ఉంచొద్దు నాన్నగారు, తీసుకెళ్ళిపోదాం, అది తనకి ఇష్టమైనా లేకపోయినా అని కోపంగా అంటారు. చాలాసేపటి నుంచి ఆ సీన్ అంతా చూస్తున్న ఒక మనిషి మాత్రం అసహనంగా శక్తి వైపు చూస్తూ, అసలు ఎలా తప్పించుకున్నావే నువ్వు, చచ్చావనుకున్నాను, మళ్ళీ బ్రతికి వచ్చి నా ఆశల మీద నీళ్లు పోసేశావు, ఛ అని అనుకుంటారు. రాజేంద్ర గారు అలా రుద్రని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేని శక్తి, ఓయ్, హోల్డ్ ఆన్ యువర్ టంగ్, నా భర్త గురించి మాట్లాడుతున్నావన్న స్పృహ ఉందా నీకు? నా మొగుడి గురించి మాట్లాడే రైట్ నీకు లేదు, ఓకే? ఇంకొక మాట మీ నోటి నుంచి నా భర్తకి అగైనెస్ట్గా వచ్చిందంటే బాగుండదో చెప్తున్నా అని వేలు చూపించి మరి కోపంగా అంటుంది.
శక్తి కళ్ళల్లో రుద్ర మీద ప్రాణమిచ్చేంత ప్రేమ రాజేంద్ర కుటుంబ సభ్యులకు కనిపిస్తూ ఉంటే కొందరికి సంతోషంగా ఉన్నా ఇంకొందరికి నచ్చక చిరాకుగా చూస్తుంటారు. రుద్ర శక్తి చేయి పట్టుకొని కిందకి దించి, అలా పెద్దలకి వేలు చూపించి మాట్లాడకూడదు స్వీటీ. వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్లో అంటున్నారు. నిజంగానే నేను నిన్ను వదిలేస్తానా ఏంటి? నా ప్రాణం పోయినా నన్ను దాటి నిన్ను ఒక్క అడుగు కూడా వేయనివ్వను. నీకు తెలుసు కదా అని ప్రేమగా చెప్పి రాజేంద్ర గారి వైపు చూస్తూ, ఓకే ఒప్పుకుంటాను, శక్తి మీ కూతురని. కానీ ప్రూఫ్ ఏంటి అని సూటిగా చూస్తూ అడుగుతాడు. ఆనంద్ గారుకి జరిగిందంతా గుర్తుకు వచ్చి పైకి లేచి, మీరు హనీమూన్కి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత భూపతి నా దగ్గరికి వచ్చి తన పిఏని పంపించి శక్తి తన వంశాంకురమని అనుమానంగా ఉంది, DNA టెస్ట్ చేయాలి అని అడిగాడు. నేను ఖచ్చితంగా కాదని చెప్పాను. శక్తి వాళ్ళ ఇంటి బిడ్డ కాదని ఒప్పుకోకుండా DNA టెస్ట్ చేయించమని పైనుంచి ఆర్డర్స్ తీసుకువచ్చాడు. ఇక తప్పక శక్తి వెంట్రుక మీ రూమ్లో దొరికితే అదే DNA టెస్ట్కి ఇచ్చాను. ఆ DNA టెస్ట్లో శక్తి వీళ్ళ కుటుంబపు ఆడపిల్ల అని తేలింది అని అంటారు. ఆనంద్ గారి మాటలకి శక్తి కళ్ళు పెద్దవి చేసి, నిజంగానా తాతయ్య మీరు చెప్పింది నిజమేనా? నేను అనాథని కాదా? నాకు కుటుంబం ఉందా? వీళ్ళంతా నా కుటుంబమేనా అని ఆనందంగా అడుగుతుంది. శక్తి ఎగ్జైట్మెంట్ చూసి రుద్ర తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, నేను ముందుగానే చెప్పాను కదా స్వీటీ, రాజేంద్ర గారు నీ బయలాజికల్ ఫాదర్ అయ్యుండొచ్చని. సో నువ్వు ఇప్పుడు అనవసరంగా హైపర్ అయిపోకు. నీకంటూ ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు ఉన్నాయి, నీ పుట్టిల్లు, అత్తిల్లు. కాబట్టి నువ్వెప్పుడు నిన్ను నువ్వు అనాథ అనుకోకు అని అనునయంగా అంటాడు. వచ్చినప్పటి నుంచి రుద్ర శక్తిలని గమనిస్తూ ఉన్న భూపతి గారు రుద్ర శక్తి దగ్గర మాత్రమే ప్రేమగా ఉంటూ మిగిలిన వాళ్ళ దగ్గర తన యాటిట్యూడ్ చూపిస్తూ, అది పెద్దవాళ్ళైనా సరే తన యాటిట్యూడ్తోనే మాట్లాడటం చూసి రుద్ర శక్తిని ఖచ్చితంగా వదలడని అర్థమై రాజేంద్ర వైపు చూస్తూ, రాజేంద్ర పద ఇక ఇంటికి వెళ్దాం అని అంటారు. రాజేంద్ర గారు అయోమయంగా, మరి నా బిడ్డ అనగానే, తను మనతో రావటానికి సిద్ధంగా లేదు రాజేంద్ర. ఏం శక్తి మన ఇంటికి వచ్చేస్తావా అని నవ్వుతూ అడుగుతారు. నో, నేను నా రుద్రగారిని వదిలి ఎక్కడికి రాను. అది నా పుట్టింటికైనా సరే రుద్రగారితో పాటే ఆ ఇంట్లో అడుగు పెట్టమంటే పెడతాను తప్ప ఒంటరిగా రమ్మంటే మాత్రం నా శవం మాత్రమే ఆ ఇంట్లో అడుగు పెడుతుంది, గుర్తుంచుకోండి అని ఎక్కడ తనని రుద్ర నుంచి దూరం చేస్తారో అన్న భయంతో అంటుంది. శక్తి తన చావు గురించి మాట్లాడగానే రాజేంద్ర గారి కుటుంబ సభ్యుల కంటే ముందే రియాక్ట్ అవుతూ పట్టరానంత కోపంతో రుద్ర చెయ్యి పైకెత్తి స్వీటీ అని గట్టిగా అరుస్తాడు. శక్తి తన మొహం దోసిలిలో దాచి భయంతో, సారీ రుద్ర గారు, కావాలని అనలేదు, పొరపాటున వచ్చేసింది, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకండి అని బ్రతిమలాడుతుంది. ఛ అంటూ రుద్ర చేయి కిందకి నుంచి, ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పి ఉంటాను ఇలా మాట్లాడకని, పదే చెప్పించుకుంటూ ఉంటావు ఎందుకు స్వీటీ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని విసురుగా చెప్పి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతే అక్కడ అందరూ ఉన్నారని కూడా మరిచి రుద్ర కోపం పోగొట్టడానికి రుద్రగారు అంటూ బుంగమూతి పెట్టుకొని వెనకే కుక్క పిల్లలా ఫాలో అవుతుంది శక్తి. రాజేంద్ర గారు పళ్ళు నూరుతో భూపతి గారి వైపు చూసి, చూశారా నాన్నగారు, వాడికి నా కూతురంటే లెక్కే లేదు, ఎలా మన ముందే కొట్టడానికి చెయ్యెత్తాడో చూడండి, ఇక వీడి దగ్గర నా కూతురు క్షేమంగా ఉంటుందని నమ్మకం ఏంటి? వద్దు నాన్నగారు, ఇక్కడ నా కూతుర్ని ఉంచొద్దు, తీసుకువెళ్ళిపోదామని మొండిగా వాదిస్తారు. భూపతి గారు నవ్వుతూ రాజేంద్ర గారు భుజం మీద చేయి వేసి, నీ కళ్ళకి రుద్ర కోపమే కనిపిస్తే నా కళ్ళకి ఆ కోపంలో కూడా శక్తి మీద ప్రేమ కనిపించింది. వాడు విక్రమ్లా నాకు అనిపించటం లేదు రాజేంద్ర. శక్తికి
ఎంత ప్రేమ పంచకపోతే ఇన్నాళ్ల తర్వాత తల్లిదండ్రులమని తెలిసి దగ్గరికి వచ్చినా మన అవసరం లేదని ముఖం మీద చెప్తుంది. వద్దు రాజేంద్ర, కూతురి సంతోషాన్ని పాడు చేయాల్సిన అవసరం మనకి లేదు. తనకి ఏమైనా కష్టం వస్తే ఇక మనం ఉంటాం కదా, పద అంటూ రాజేంద్ర గారిని వెనకే తన కుటుంబ సభ్యులందరినీ బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిన రుద్ర విసుగ్గా డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్తే వెనకే కుక్క పిల్లలా వచ్చిన శక్తి రుద్రని తోసుకుంటూ మరి వాష్రూమ్లోకి వెళ్ళి రుద్రని గట్టిగా హత్తుకుంటూ సారీ రుద్ర గారు అని ముద్దుగా మూతి ముడిచి అంటుంది. Thank you for listening and please like, share, comment and subscribe.